బీఆర్ఎస్ గురుకులాల బాట ఈ నెల 30 నుంచి డిసెంబర్ 7 వరకు స్కూల్స్ను విజిట్ చేయనున్న టీం 5-6 సభ్యులతో కమిటీ నివేదికను అసెంబ్లీకి ఇవ్వాలని నిర్ణక్ష ఇది. రాష్ట్రంలో గురుకులాల బీఆర్ఎస్ గురుకులాల బాట అనేది మంచి ప్రోగ్రాం. ప్రస్తుతం ఈ హై స్కూల్స్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, ఇవన్నీ కూడా అధ్వానమైన స్థితిలోకి వెళ్ళిపోయినాయి. ప్రతిరోజు ఏదో ఒక మరణం, లేకపోతే విషతుల్యమైన ఆహారం తీసి అస్వస్థ పాలవడం, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఒక మంచి ఆలోచనకు నిర్ణయం తీసుకున్నది. గురుకులాల బాట పట్టాల మీరు, అన్నదాతల బాట పట్టాల మీరు, కాలేజీల బాట పట్టాల మీరు, ఈ స్కూల్ ఫీజులు తగ్గించాలనే బాట పట్టాల మీరు, కాలేజీ ఫీజులు తగ్గించాలనే బాట పట్టాల మీరు. ఎందుకంటే విద్య అనేది అందుకరాని స్థాయిలోకి పోయింది. ఒక నర్సరీ పిల్లగాడికి 50,000 రూపాయలు కట్టాలట. నర్సరీ పిల్లగాడికి అంటే విద్య మేము ఏ స్థాయిలో కొనుక్కోవాలో అర్థమవుతుంది. ఆ స్థాయి మాకు లేదు. 50,000 పెట్టి నర్సరీ చదివించాలంటే 10th పోయే వరకు ఎంత ఖర్చు కావాలి, ఇంటర్మీడియట్ చదివించాలంటే ఎంత ఖర్చు కావాలి, ఒకవేళ ప్రొఫెషనల్ కోర్సులు బీటెక్లో, ఎంబీబీఎస్లో, ఇంకా ఫార్మసీయో ఇంకొకటో చేయాలంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకోవాలి. అంటే మళ్ళీ పేదోళ్ళుగానే ఉండి తట్ట పనికో పార పనికో వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇక మళ్ళా ధనవంతుల బిడ్డలు మళ్ళీ డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, మళ్ళీ విదేశాలకు పోవాలి. అంటే ఎప్పటి షిప్ప ఎనుగులనే ఉండాలి. సమాజంలో ఏ మార్పు రాకుండా అక్కడనే అయిపోవాలి. కాబట్టి విద్య చాలా సులువుగా దొరికే మార్గాలు వెంకలాడండి. దానికోసం మీరు గురుకులాల బాట పట్టరు. విద్యా వ్యవస్థ మొత్తం ప్రక్షాళనం అయిపోవాలి, మొత్తం ఫ్రీ కావాలి విద్య. అది ఉన్నోళ్ళకైనా లేనోళ్ళకైనా ఒకే రకమైన విద్య. ఇంటర్నేషనల్ స్కూల్ అని వాడు పెడతాండి, ప్రభుత్వ బళ్ళని మీరు పెడతాండి. ఇంటర్నేషనల్కి ప్రభుత్వ బళ్ళకి తేడా ఏందని ఎవడు అడుగుతలేడా? బోర్డు నేమ్ ఒకటి మారుతుందా, లేకపోతే విద్యా విధానం కూడా మారుతుందా? వాడు 10వ తరగతులు ఉండగానే ఐఐటికి ప్రిపేర్ అవుతా అంటాడు. మన గవర్నమెంట్ ఉన్న పిల్లలకు ఐఐటి ఏందో వాళ్ళకి తెలియకపోయా. ఇక మరి వీళ్ళు వాళ్ళతో ఎట్లా పోటీ పడతారు? వీళ్ళు వాళ్ళని ఎప్పుడు అందుకుంటారు? కాబట్టి ఏ స్కూల్లో అయినా ఒకే రకమైన బోధన వచ్చేటట్టు దయచేసి ప్రతిపక్షాలు ఇప్పటికన్నా ప్రణాళికలు సిద్ధం చేయండి. పేదోళ్ళుగానే ఉండిపోతాను, చదువులు లేకుండా ఆగిపోతాను, ధనవంతులు మరింత ధనవంతులుగానే పైకి వెళ్ళే పరిస్థితులు వస్తున్నాయి.